గుండెల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు మాలతో పెట్టే రింగు గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో నువ్వు లేని లైఫ్ హే ఫుల్ సారో మాస్క్ ఆఫ్ సారో అబ్బ మా పాడే హీరో సింగింగ్ డూయట్ కి జోడి ఎవరో కపుల్ కపుల్ గోలో నే సింగిల్ గున్న గోలో సంగతి చెప్పమంటే నాకు వాడే హలో నమస్తే మేడం నేను కోల్ ప్లాంట్ కనక మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను ఏంటి కూల్ ప్లాంటా కాదమ్మా కోల్ ప్లాంట్ కనక మహాలక్ష్మిని మ్యాట్రిమోన్ నుండి కాల్ చేస్తున్నా మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కావాలన్నారు కదా తీసుకొస్తున్నా బదిలీలు మరదళ్ళు మన అమ్మాయి చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట మనం అన్ని సిద్ధం చేయాలి పదండి పదండి వరద పిల్ల నువ్వైతే త్వరగా రెడీగా కానీ త్వరగా త్వరగా ఆగేసుకో అక్కేసుకో లవంగాల మొగ్గేసుకో సాలకుంటే వాన్నేసుకో ఏ నచ్చినాక దీన్నేసుకో మల్లడ్డు గాని పెళ్ళి అరే అందరికైతే అయిపోయింది ఇలా కొత్త ఏమున్నది మా లడ్డు గారేంటి ఏమనుకున్నావు మా ఊళ్ళో అనుకున్నావా సూడా సక్కని వాడు కోడెక్కి తూకనోడు కత్తి లాంటి పోరీలను కన్నెత్తి చూడనోడు టీపీలే మార్చనోడు పీపీనే పెంచుకోడు యమ ఫ్రెష్ పీసు మావోడు లడ్డుగాడు మా లడ్డుగాడు మామ లడ్డు గారి పెళ్ళి ఇక చూసుకోవాలి లల్లి మా లడ్డు గారి పెళ్ళి ఎవరప్పుడు దింతల్లి రండి రండి కూర్చోండి నేను చెప్పాను కదమ్మా రియల్ ఎస్టేట్ లో రిచ్ అని వాళ్ళే వీళ్ళు రియల్ ఎస్టేట్ కాదక్క రియల్ ఎస్టేట్ అదే కదా నేను చెప్పినా మీకు మంచి మంచి సంబంధాలు కావాలంటే మా మ్యాట్రిమోనీని కన్సల్ట్ అవ్వండి. హలో భూపాల్పల్లి బస్ స్టాండ్ పక్కన ఎకరం భూమికి అడ్వాన్స్ ఇచ్చాం కదరా ఆ బస్ స్టాండ్ కూడా అమ్ముతా అంటున్నారా కానీ నేనే వద్దన్నా సరే సరే నేను మళ్ళీ చేస్తా. అబ్బో అబ్బాయి బాగా రిచ్ ఉన్నట్టున్నాడే. ఇంతకీ మీ అబ్బాయికి పాటలు పాడడం వచ్చా? పాటలు వచ్చా? మా వాడు వినాయక లడ్డు వేలం పాడితే లడ్డు రావాల్సిందే. ఏజ్ 2016 బ్యాచ్ పాట 5116. రుద్రమ్మదేవి లేడీస్ క్లబ్ పాట 10116. ఒకటోసారి రెండోసారి మూడోసారి. కూర్చో కూర్చో, వాళ్ళు అడుగుతుంది ఆ పాట కాదురా. కూర్చో కూర్చో. మా అమ్మాయికి ఆటలు పాటలు అంటే చాలా ఇష్టం. ఇంతకీ మీ అబ్బాయికి ఏమైనా ఆటలు లాంటివి వచ్చా? నాకు పేకట వచ్చండి. రమ్మి తిరుపతిలో నేనే ఫేమస్. ఏమన్నావు బాబు? అవును పేకట. అబ్బాయికి కొంచెం పొట్ట ఉన్నట్టుందే. లేదండి, లేదు లేదు. ఇంతకీ అసలు అమ్మాయిని చూపిస్తారా లేదా? అమ్మాయి సిఈ గారు వచ్చారు, ఎస్సీ అడ్మిన్ గారు వచ్చారు, ఎస్సీ సిహెచ్పి గారు వచ్చారు, ఎస్సీ సివిల్ గారు వచ్చారు, ఎస్సీ ఓఎంఎం 1, 2 గారు వచ్చారు. ఆడియన్స్ అందరూ వచ్చేసారు. ఒకసారి వచ్చిపో విరుమతిగా. ఇంత ఫాస్ట్ గా వస్తే ఎట్టమ్మా?
కొంచెం స్లో మోషన్ లో రావమ్మా. ఇంతకీ అమ్మాయి పేరేంటి? వెన్నెల. వెన్నెల 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 వెన్నెల. ఆ అమ్మాయికి డాన్స్ అంటే పిచ్చండి. ఒక రీల్ కోసం 4 స్టెప్లు వేయండి. ఎందుకు వస్తున్న పాట ఏంటి, నువ్వు చేస్తున్న డాన్స్ ఏంటి? రిజెక్టెడ్. అరే మామ, మైండ్ అంతా ఖరాబ్ అయిందిరా. ఆ భూపాలపల్లి బస్ స్టాండ్ కూడా కొనేద్దాం పదరా. అమ్మాయి ఇట్లా నువ్వు రిజెక్ట్ చేసుకుంటూ పోతే ఎట్లా? నేనైతే మొదటి సంబంధమే ఓకే చేశా. మా కాలంలో మేము ఇట్లా లేవమ్మా. సరే కానీ ఏమమ్మా మ్యాట్రిమోనీ, కనీసం ఈసారైనా మంచి సంబంధం తీసుకురా. అమ్మా ఇదిగో యాక్టర్ సంబంధం తీసుకొచ్చిన, చూడండి. యాక్టర్ కాదక్క, డాక్టర్. గదే కదా నేనేమన్నా. మీకు మంచి మంచి సంబంధాలు కావాలంటే మా మ్యాట్రిమోనీని కన్సల్ట్ అవ్వండి. I'm Dr. Gali from Bali, specialist in heart. Yeah. మా అమ్మాయి గురించి చెప్పాలంటే అసలు దించిన తల ఎత్తనే ఎత్తదండి. అమ్మాయి ముగ్గులు వేయకమ్మా, అబ్బాయిని చూడు. వావ్, మీ అమ్మాయిని చూడగానే నా హార్ట్ బీట్ పెరిగింది. వెంటనే నేనే ఈసీజీ చేయించుకోవాలి. ఏమన్నావు బాబు? ఈసీజీ. I'm not Chitty. I'm Dr. Gali from Bali. Yeah. బాబు కాఫీ ఏమైనా తీసుకుంటారా? కాఫీలో కెఫిన్ ఉంటుంది, వద్దండి. మరి ఏమైనా కూల్ డ్రింక్స్? అందులో షుగర్ ఎక్కువ ఉంటుంది, వద్దండి. అమ్మా అయితే ICH నుంచి తీసుకొచ్చిన మజ్జిగ ఉంది కదా, అది ఈ బాబుకి.
నేను అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరెందుకు? మా అమ్మాయి దగ్గర సీక్రెట్స్ మాట్లాడడానికి వీల్లేదు బాబు. అయితే నార్మల్ గా మాట్లాడతా. అయితే ఇక్కడే మాట్లాడు. మీ ఇంట్లో ఎవరికైనా బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా? షుగర్ అయితే నిన్ననే మా కేటీపీ స్టోర్ లో కొన్నాం. బీపీ లేదు కానీ బీపీటీ రైస్ ఉంది. థైరాయిడ్ లేదు కానీ 100 ఫోన్ ఉంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. లహరాయి లహరాయి గుండె వెచ్చనే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులగిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంతమనే చేరుకుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. అమ్మా, ఈ అబ్బాయి పెద్ద కంపెనీలో ఫుట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఫుట్వేర్ కాదక్క, సాఫ్ట్వేర్. లేవే, నేను కూడా అన్నది. మీకు మంచి మంచి సంబంధాలు కావాలంటే మా మ్యాట్రిమోనీని కన్సల్ట్ అవ్వండి. రండి, అక్కడ డ్రమ్ములో నీళ్లున్నాయి, కాళ్ళు కడుక్కోండి. నేవీ ఆఫీసర్ అయిన భర్తను చంపిన భార్య 15 ముక్కలు చేసి ఒక డ్రమ్ములో సిమెంట్ వేసి పెట్టింది. పర్లేదండి, పర్లేదు. ఎండలో వచ్చినట్టున్నారు, కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? కేరళలో ప్రియుడు శరణ్ రాజుకు విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి హత్య చేసింది గ్రీష్మ అనే యువతి. పర్లేదండి, పర్లేదు. ఇంతకీ ప్రయాణం బాగా జరిగిందా? గూగుల్ మ్యాప్ దయ వల్ల బాగానే చేరుకున్నామండి. మా అబ్బాయి గురించి చెప్పాలంటే గుణవంతుడు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మీ అమ్మాయిని మహారాణిలాగా చూసుకుంటాడండి. నాకు కొంచెం జూమ్ మీటింగ్ ఉంది గోవా వాళ్ళతో. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. ఏంటో ఈ అబ్బాయిలు ఎప్పుడు చూసినా గోవా, బ్యాంకాక్ మీటింగ్ అంటూ అల్లాడిపోతుంటారమ్మా, అల్లాడిపోతుంటారు. హలో బాస్, నేను మళ్ళీ ఈవినింగ్ జూమ్ మీటింగ్లో కలుస్తా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడతానండి. ప్రాణమంతా చెప్పలేని హాయి. నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. నేను నెలకి 1,00,000 సంపాదిస్తున్నా. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు, మరియు పాస్ట్ లేదు. మీకు నాకు నచ్చినవి 2. ఒకటి బాగా నిద్రపోవడం, 2 రీల్స్ కోసం షాపింగ్ చేయడం. పర్లేదండి. నాకు మీకు కోపం వస్తే ఏం చేస్తారు? ఏడుస్తానండి. మీరు ఏడుస్తే నేను ఓదారుస్తానండి, కానీ మీరు ఎటువంటి హార్ష్ డిసిజన్స్ తీసుకోవద్దు. ఇంతకీ మీరు నన్ను డబ్బు కోసం చేసుకుంటున్నారా లేక ఇష్టపడి చేసుకుంటున్నారా? అయ్యో, అలా అంటారేంటండి? డబ్బు కోసమైనా పర్లేదండి, కానీ మీరు ఎటువంటి హార్ష్ డిసిజన్స్ తీసుకోకండి. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అండి? మీ ఫ్రెండ్ సర్కిల్స్లో స్మగ్లర్స్ కానీ క్రిమినల్స్ కానీ ఉన్నారా? చిచి, ఏంటండి? ఉన్నా పర్లేదండి, కానీ మీరు ఎటువంటి హార్ష్ డిసిజన్స్ తీసుకోకండి. ఇంతకీ నేను నచ్చానా? మీరు ఆలోచించుకొని చెప్పండి. ఎలాంటి హార్ష్ డిసిజన్స్ అయితే తీసుకోకండి. నాకు ఇన్ఫర్మేషన్ జీమెయిల్ చేయండి. కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి, సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి.
రండి రండి కూర్చోండి. అమ్మా ఈసారి రామ్కో సంబంధం తీసుకొచ్చా, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అక్క రామ్కో కాదు జెన్కో. నేనేమన్నా గట్లే కదా అన్న. మీకు మంచి మంచి సంబంధాలు కావాలంటే మా మ్యాట్రిమోనీని కన్సల్ట్ అవ్వండి. అక్కడే ఇంత అందంగా ఉంటే తమ్ముడు ఇంకెంత బాగుంటాడో. టీ కాఫీ లాంటివి ఏమైనా తెమ్మంటారా? ఫార్మాలిటీస్ ఏం వద్దండి, డైరెక్ట్ గా పాయింట్ వద్దాం. మా తమ్ముడు సోషల్ మీడియాలో ఫేమస్, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ అమ్మాయికి ఎంతమంది ఉన్నారు? ఇంతకీ తమ్ముడు ఎక్కడా? యూట్యూబ్ లైవ్ లో ఉన్నాడు. వస్తాడు. అరే గారా తొందరగా. అబ్బాయి కొంచెం సన్నగా ఉన్నట్టున్నాడే. సన్నగుంటే ఏంటండి, మా తమ్ముడు జెన్కో ఇంజనీర్. అబ్బాయికి ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? ఆస్తి పాస్తులదేముందండి, మా తమ్ముడు జెన్కో ఇంజనీర్. మందు అట్లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే ఏంటండి, మా తమ్ముడు జెన్కో ఇంజనీర్. అమ్మాయితో నేను పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నా. ఇదిగో నేను ముందే చెప్తున్నా, మా అమ్మాయికి వంట రాదు. అసలు నేర్చుకోవడానికి టైం ఎక్కడా? 6th క్లాస్ నుంచి IIT, 8th క్లాస్ నుంచి హాస్టల్స్, తర్వాత ఉద్యోగం కదా. దాందేముంది లేండి. మరి ఈలోపు మనం ఒక రీల్ చేద్దామా? దాందేముంది లేండి. మీకేమేమి వచ్చండి? నాకైతే వంట రాదండి. హాట్ వాటర్ పెట్టడం వచ్చు, మ్యాగీ చేయడం వచ్చు, ఓవెన్లో పాప్కార్న్ చేయడం వచ్చు, స్విగ్గీ టొమాటోలో ఆర్డర్ చేయడం వచ్చు, పెద్దలు కనబడగానే నమస్కారం చేయడం వచ్చు, అమెజాన్ షాపింగ్ చేయడం వచ్చు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ వచ్చు, రీల్స్ చేయడం వచ్చు, లేడీస్తో సల్లేయడం వచ్చు. కానీ గణపతి నవరాత్రులు వస్తే మాత్రం పండగే పండగ, పండగే పండగ, పండగే పండగ. ఓర్ నాయనో, అన్నీ వచ్చా మీకు? ఏం పర్లేదులేండి, మీరు పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటే చాలు. నేను మా ICH నుంచి వేడి టిఫిన్ తీసుకొస్తా మన ఇద్దరికి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మంచి మంచి కూరగాయలు తీసుకొస్తా. వీలైతే మీకోసం కట్ చేసి కూడా పెడతాను. దాందేముంది. మరి క్లీనింగ్? దాందేముంది లేండి. అరే ఏంట్రా అన్ని కమిట్మెంట్ ఇస్తున్నావు? రేపు ఇల్లు ఉడవమంటది, వంట చేయమంటది, గిన్నెలు కడగమంటది, చెత్త పడేయమంటది. ఇంకేంట్రా పిల్లరికం పో. ఇంకా ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు కదక్క. మీరు ఒకసారి ఇటు వస్తారా? అమ్మో మనం ఇప్పుడు చేసే 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అమ్మా నాకు సంబంధం ఓకే. మా తల్లే ఈ రోజుల్లో జెన్కోని మించిన ఉద్యోగం లేదు. ఎందుకంటే మా వారు కూడా జెన్కోనే.